భవన్ కు 6 నెలల తర్వాత కేసీఆర్ చేరుకున్నారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్ కు 6 నెలల తర్వాత కేసీఆర్ చేరుకున్నారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ భవన్ కు 6 నెలల తర్వాత కేసీఆర్ చేరుకున్నారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. సింధు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్కు కేసీఆర్ చేరుకున్నారు. మీటింగ్ ప్రారంభమైంది. ముఖ్యంగా చూసినట్టే పార్టీకి సంబంధించిన 436 మంది ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు మొత్తం 400 పైన ఉన్నటువంటి ప్రతినిధులంతా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. ప్రస్తుతం మీటింగ్ అయితే కొనసాగుతూ ఉంది. ప్రధానంగా 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కు కేసీఆర్ వచ్చారు. అయితే కేసీఆర్ ఏం మాట్లాడతారన్న ఒక ఆసక్తి అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నెలకొంది. ముఖ్యంగా చూసినట్టయితే గతంలో ఫామ్ హౌస్లో లీడర్లను కలిసినటువంటి కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తాను కొట్టేటటువంటి దెబ్బ మామూలుగా ఉండదు, ఖచ్చితంగా చాలా గట్టిగా ఉంటుంది అంటూ కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఒక స్ట్రాంగ్ మెసేజ్ని అయితే ఫామ్ హౌస్ నుంచి ఆయన గతంలోనే పంపారు. ఈ నేపథ్యంలో ఈరోజు సమావేశంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గానే కేసీఆర్ మాట్లాడతారు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. మరోవైపు చూసినట్టయితే 14 నెలల కాలంలో పార్టీకి సంబంధించి ఇంతవరకు కేసీఆర్ పెద్దగా సమీక్ష నిర్వహించలేదు. కాబట్టి ఈ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల తర్వాత మొదటిసారిగా ఆయన సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇందులో పార్టీ బలోపేతం పైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి కమిటీలు లేవు. కాబట్టి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటుపైనే ఆయన ప్రధానంగా చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి పార్టీ యంత్రాంగాన్ని స్పీడప్ చేయాలి, ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా కేసీఆర్ భావిస్తున్న క్రమంలో ఖచ్చితంగా కమిటీల ఏర్పాటు కోసం ఆయన కృషి చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసినట్టు ఇప్పటికే ఇటు యువత కావచ్చు, అదేవిధంగా విద్యార్థి సంఘం కావచ్చు, అదేవిధంగా ఈ ట్రేడ్ యూనియన్ సంబంధించినటువంటి ఒక కమిటీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని కూడా పార్టీ ముఖ్య నేతలు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఏప్రిల్ 27 పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. 25 సంవత్సరాలు పార్టీ పూర్తి చేసుకుంటున్న తరుణంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు.
అదేవిధంగా పార్టీ ప్లీనరీని కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఆ తర్వాత భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే మేలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఏప్రిల్లోనే ప్లీనరీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహిస్తే బాగుంటుందని కూడా పార్టీ శ్రేణులు కేసీఆర్కు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే రైతు రుణమాఫీ, రైతు భరోసా సంబంధించి ఇప్పటికే 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ రైతు ధర్నాలను కూడా నిర్వహిస్తున్న క్రమంగా చూస్తున్నాం. ఇప్పటికే 4 చోట్ల భారీ రైతు ధర్నాలు కూడా నిర్వహించింది. 15,000 డిమాండ్తో రైతు ఎజెండాతోనే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ముందుకు వెళ్తున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత 2018 ఎన్నికల్లో రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి కేసీఆర్ ఎన్నికల్లో సక్సెస్ సాధించిన క్రమంలో మళ్ళీ రైతుల ఎజెండాతో ముందుకెళ్తేనే పార్టీకి మనుగడ ఉంటుందని కూడా భావిస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఈ అంశాన్ని మాత్రం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలి. రైతు ఎజెండాతోనే పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్టు ఇదే క్రమంలో దీనికి సంబంధించినటువంటి ఉద్యమ కార్యాచరణ కూడా కేసీఆర్ ఇందులో ఈ యొక్క సమావేశంలో చెప్పబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. న్యాయ పోరాటం కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. మరోవైపు మరో 16 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతారనే ఒక ప్రచారం ఊపందుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఒక పార్టీ అధినేతగా ఎమ్మెల్యేలు ఎవరు చేజారకుండా కట్టడి చేసే ప్రయత్నాన్ని అయితే కేసీఆర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ యొక్క సమావేశంలో ఎమ్మెల్యేలు ఎవరు కూడా పార్టీ మారాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వంపై ఇంత త్వరగా వ్యతిరేకత వస్తుందని ఎవరు అనుకోలేదు, కానీ చాలా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అంటూ కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు కేసీఆర్ ఖచ్చితంగా ఫామ్ హౌస్లో ఇన్ని రోజులు ఆయన వ్యూహాలు కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మునుముందు ఎలాంటి కార్యాచరణ